స్మితపూర్వాభిభాషే, ఇతరులను ముందుగా చిరునవ్వుతో పలకరిస్తూ మాట్లాడతాడు అని. మన నిత్య జీవితంలో ఇలా ఉన్నప్పుడు మనుషుల మధ్య తలెత్తుతుండే అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు ఇటువంటివన్నీ తొందరగా సమసిపోతాయి. సాధారణంగా ఇద్దరు పోట్లాడుకున్నప్పుడు అవతలి వ్యక్తితో మాట్లాడడానికి మన అహం అడ్డు వస్తుంది. ఇద్దరు నేనెందుకు తగ్గాలి అని అనుకుంటే దూరం ఇంకా పెరుగుతుంది. కనుక మనమే చిరునవ్వుతో మళ్ళీ సంభాషణ ప్రారంభించడం ద్వారా మన కోపం, అవతలి వ్యక్తి కోపం కూడా చల్లారుతుంది. అవతలి వ్యక్తి మాట్లాడాలనుకోకపోయినా ఈ విధంగా చేయడం ద్వారా మళ్ళీ మాట్లాడడం మొదలు పెడతాడు. ముభావం కొనసాగితే అపార్థాలు ఇంకా పెరుగుతాయి. కనుక మనం రాముని నుండి ఈ గుణం నేర్వదగ్గది. పూర్వాభిభాషి అవ్వాలి. అదే చిరునవ్వు